పరిపాలన బాగుంది సార్. మాకు వాలంటీర్లు గట్టా మంచి హెల్ప్ చేస్తున్నారు. మాకు అమ్మఒడి వస్తుంది, చెయ్యోత వచ్చింది, మాకు ఇల్లు స్థలం కూడా వచ్చింది. ఈ పరిపాలన మళ్ళా కొనసాగాలని బాగుంది. ప్రతిపక్షాలంటే వాళ్ళకి ఏదో రాంగ్ మాట్లాడుతుంటే ఓట్ల గురించి మాకు నమ్మకం లేదు. మా జగన్ అన్న రావాలనేసి మళ్ళీ 100% అతనికి సపోర్ట్ చేస్తారు. తీసుకొచ్చారు అని చెప్పి మొన్నటి వరకు అన్నారు. మళ్ళీ వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్తున్నారు. అదే ఓట్ల గురించి సార్. అది రాంగ్ సార్. వాళ్ళ మాట అంతా అబద్ధం. జగన్ అన్న పాలన కరెక్ట్ బాగుంది. ఇంతకుముందు 2014లో వచ్చారు సార్, అలాగే అన్నారు. అవేం చేయలేదు. మాకు ఇల్లు స్థలం వస్తున్నారు, అవి ఇవ్వలేదు. మాకు పథకాలు ఇస్తామన్నారు, లోన్లు ఇస్తామన్నారు, ఏమి ఇవ్వలేదు సార్. అవన్నీ ఒట్టు మాటలు, మేము నమ్మగలుసు సార్. మాటలంతా ఓన్లీ గెలుపు గురుండే గానీ జనాలు మంచి చేద్దామని వాళ్ళకి ఏ హృదయంలో ఉండదు. అసలు కరెక్ట్ కాదు. అలా ప్రతిపక్షం అనేది వేస్ట్. అది నాయకుడికి గుణం కాదు. అది ఓన్లీ అబద్ధాలు, అసత్యాలు అలవాటు అంతే. ఫస్ట్ లో అలా మాయ గారికి ఎన్నుపోటు పొడిచిన నుంచి అతను అబద్ధాల్లో కూరుకుపోయాడు. అతని మాటలు ఎవరు ఎందుకు తెలుస్తలేదు. మేము అసలు వినలేదు. మాకు జగన్ అలా 24లో అతనే మేము సీఎం గా చూడాలనుకుంటున్నాం. అతనికి దగ్గరుండి మేము గెలిపిస్తాం. మాకు అమ్మఒడి వచ్చింది సార్. మా అమ్మగారికి చేయూత వచ్చింది, ఇల్లు స్థలం వచ్చింది, మాకు టైలర్ 10,000 చేయూత వచ్చింది సార్. ఇంటికి రైస్ వస్తుంది. వాలంటీర్లు బాగా చేస్తున్నారు. వాళ్ళు మాత్రం 100% మేము మొక్కలు ఇవ్వచ్చు. ప్రతి ఏదో ఒకటి సార్ బాగా సార్. అంత కష్టం సార్. ఒక రైస్కి వెళ్ళాలంటే చాలా కష్టం. 4-5 సార్లు సార్ వెళ్తే కానీ అతను రేపు రండి మాకు పనులు మాకు వెళ్ళి ఉండదు. ఆయన వచ్చేది కాదు. ఇది ఇంటికి వస్తుంది, బాగానే ఉంది. మళ్ళీ జగన్ రావాలి సార్. 2024లో జగన్కే మేము గెలిపిస్తాం.